ర్యాపిడ్‌లో నాకొక రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ జేబీఎస్, డ్రాప్ లొకేషన్ సంగారెడ్డి. జేబీఎస్ నుంచి 60 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది. నేను కూడా పికప్ లొకేషన్‌కి దగ్గరగానే ఉన్నా. చాలా ఖుషి అయిపోయినా. వీళ్ళు కస్టమర్స్‌కి బెనిఫిట్ చూపిస్తున్నారు గానీ, రైడర్స్‌కైతే బెనిఫిట్ చూపించట్ల. ఊబర్ కంపెనీకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అనేది మ్యాటర్ కాదు. మీ దగ్గర ఎంతమంది డెలివరీ పార్ట్నర్స్ వర్క్ చేస్తున్నారనేదే మ్యాటర్. ఊబర్‌లో బుకింగ్ వచ్చిందని డైరెక్ట్ పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. నాకంటే ముందు ఒక 10 సెకండ్ ముందు ఇంకొక రైడర్ అయితే వచ్చారు. నేను షాక్ అయిపోయినా. అదేంటిది నా బుకింగ్ అతను తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. ఈ కస్టమర్ ఒకేసారి 2 బైక్‌లని బుక్ చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీలో చాలా మంది బైక్ టాక్సీలో పార్ట్ టైం లేదా ఫుల్ టైం వర్క్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఇవాళ బైక్ టాక్సీలో పార్ట్ టైం మాత్రమే చేస్తే ఎంత మనీ వస్తాయి, ఊబర్‌లో మాత్రమే ఎర్నింగ్ చేస్తే ఎంత కమిషన్ కట్ అవుతుంది, నిజంగా ఊబర్‌లో జీరో కమిషన్ ఇస్తున్నారా, వీళ్ళు ఊబర్‌లో ప్లాట్‌ఫామ్ ఫీస్ తప్ప రైడర్ దగ్గర ఎలాంటి ఎక్స్‌ట్రా అమౌంట్ కట్ చేయట్లేదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది క్లియర్‌గా మీకు చూపిస్తాను. అలాగే ఊబర్ వాళ్ళు పర్ కిలోమీటర్‌కి ఎంత ఎర్నింగ్స్ ఇస్తారు, పార్ట్ టైంలో మనకి ఒక ₹1000 రావాలంటే ఎంతసేపు వర్క్ చేయాలి, 6 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవాల్టి మన వ్లాగ్ మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బైక్ దగ్గరకైతే వచ్చేసాను. రాగానే ఊబర్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఊబర్ లాగిన్ చేస్తున్నా. వావ్! మొత్తం ఆరెంజ్ జోనే ఉంది. సో, ఈ ఆరెంజ్ జోన్‌లో ఉంటే ఎక్కువగా ఆర్డర్‌లొస్తాయి. 1.1.3x, 1.4x ఇలాంటి రైళ్లు కూడా వస్తాయి. సో, చూద్దాం 1.1x వస్తుందా? 2x వస్తుందా అనేది. 19.7 కిలోమీటర్‌కి ₹170 చూపిస్తుంది. 1.1x ఇది పార్సెల్ డెలివరీ. ఇక్కడ మనకు క్లియర్‌గా చూపిస్తుంది పార్సెల్ అని. ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ 1.3 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ 1.3 కిలోమీటర్‌కి 4 మినిట్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. ఓకేనా? పార్సెల్ సింబల్ ఇలా ఉంటుంది. కస్టమర్‌కి ముందే మనం కాల్ అనేది చేయొచ్చు. లేకుంటే ఇలా ఒక నోటిఫికేషన్ అన్నా ఇవ్వచ్చు. ఐ యామ్ ఆన్ ది వే అని జెప్పేసి. ఎందుకంటే ఈ మధ్యన చాలా కస్టమర్స్ పికప్ లొకేషన్‌కి వచ్చిన తర్వాత రైడ్ అనేది క్యాన్సిల్ చేస్తున్నారు. అందుకోసమనే ముందే కస్టమర్‌కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వెళ్తే బెటర్ అని నా సజెషన్. రీసెంట్‌లీ ఊబర్‌ని నేను బాగా దగ్గరగా గమనిస్తున్నాను. ఊబర్‌లో ఫేర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఆ ఫేర్‌తో మనం సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. నేను మీ అందరికీ ఇచ్చే సజెషన్ ఒకటే. మీరు ఓన్లీ ఊబర్‌ని, ఓన్లీ ఓలాని, ఓన్లీ ర్యాపిడోని నమ్ముకోకండి. మీకు ఏ యాప్‌లో పెద్ద ఆర్డర్ వచ్చిందంటే ఆ యాప్‌లో తీసుకోండి. మీరు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోండి. ఒకే యాప్‌ని నమ్ముకుంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మీలాంటి వాళ్ళ కోసమే ఈ ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్‌లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది డెడికేటెడ్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడోలో, ఊబర్‌లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయ్యే వాడికి అడిషనల్‌గా జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది. మీరైతే వీడియో చూసి జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే పికప్ లొకేషన్‌కి దగ్గరగానే ఉన్నాను. ఈరోజు చాలా విషయాలైతే మీకు చెప్తాను ఈ బైక్ టాక్సీ గురించి. ప్రెజెంట్ కస్టమర్‌కైతే కాల్ చేస్తాను. తనెక్కడున్నారో కనపడలేదు. నాకు రైట్ సైడ్‌లో కనిపిస్తున్న అపార్ట్‌మెంట్ లోపలికే వీళ్ళైతే రమ్మంటున్నారు. ఇది ప్యాకేజ్ కాబట్టి మనం డోర్ దగ్గరికెళ్ళి ఆ ప్యాకెట్‌ని పిక్ చేసుకొని, ఐ మీన్ ప్యాకెట్ అంటే పార్సెల్. ఈ పార్సెల్‌ని పిక్ చేసుకొని మళ్ళీ కస్టమర్‌కి డెలివరీ చెయ్యాలి. లోపలికి బైక్ అలౌడ్ ఉంది అని జెప్పారు. బైకయితే లోపలికైతే తెచ్చేసాను. సమ్‌టైమ్స్ బైకు బయటే పెట్టారండి. లోపలికి అలౌ ఉండదు అంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తా ఉంటారు. ఓకే. దీని గురించి మనం మాట్లాడదాం. కస్టమర్‌కి కాల్ జేస్తే ఈ కారు పైన ఒక చిన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్‌ని కస్టమర్‌కి డెలివరీ చేసేయండి అని తనైతే చెప్పారు. సో, ఈ చిన్న డాక్యుమెంట్స్‌నే మనం డెలివరీ చేయాలి. ఇక్కడ నుండి అరౌండ్ ఒక 19.5 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది. ఇక్కడ నుంచి అఫీస్‌పేట అయితే మనం వెళ్ళాలి. అఫీస్‌పేట వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఊబర్‌లో కమిషన్ ఎంత కట్టయింది, ఫైనల్‌గా మనకెంత ఎర్నింగ్స్ ఇచ్చారనేది. ఇవాళ ఎర్నింగ్స్ చూపించడానికి కోసం ఓలా స్కూటర్ అయితే తీసుకొచ్చాను. ఈ ట్రిప్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసినా. ఓకే. ఇక్కడ నావిగేషన్ సింబల్ పైన ట్యాప్ చేసి మనం డ్రాప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది? వామ్మో! 20 కిలోమీటర్లు చూపిస్తుంది. ఈ 20 కిలోమీటర్‌కి 47 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, బిగినర్సే కావచ్చు ఎవరైనా సరే. నావిగేషన్ చూసేటప్పుడు ఏ రూట్‌లో చూపిస్తుంది, ఏ లాంగ్ డిస్టెన్స్ ఉంది, బ్లూ లైన్‌లో ఉందా, రెడ్ లైన్‌లో ఉందా అనేది చూసుకోండి. బ్లూ లైన్ ఉండే రూట్ మ్యాప్‌లో వెళ్ళిపోండి. వేగంగా వెళ్ళిపోతారు. బ్లూ లైన్‌కి అర్థం ఏంటంటే ఆ రూట్‌లో ట్రాఫిక్ లేదు అని అర్థం. ఈరోజు మిట్ట మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అయిన
2:30కి స్టార్ట్ అయితే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? అసలు ఆర్డర్‌లు వస్తాయా? రాదా? ఎండ ఏ విధంగా ఉంటుంది? ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది? ఇది బెస్ట్ టైమా? కాదా? అనేది క్లియర్‌గా మీకు చెప్తాను. మీలో చాలామంది పార్ట్ టైమ్ మాత్రమే వర్క్ చేసుకుంటూ ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాం అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం నా సజెషన్ ఏందంటే ఈవినింగ్ రండి. ఈవినింగ్ ఒక 4:00 వచ్చారంటే మీరు 4-11 వరకు చేస్తే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అప్రాక్సిమేట్‌లీ పెట్రోల్ పోయి ఒక రూ. 1000 అయితే వచ్చేస్తాయి. లేదన్నా ఈవినింగ్ సెక్షన్‌లో నాకు వర్క్ ఉంటుంది. మార్నింగ్ సెక్షన్ ఏదైనా టైమ్ ఉంటే చెప్పండి. మార్నింగ్ సెక్షన్‌లో కూడా 4-5 ఈ మధ్యలో స్టార్ట్ అవ్వండి. 11 వరకు వర్క్ చేయండి. 11 వరకు వర్క్ చేస్తే మీకు పెట్రోల్ పోయి మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మంచి ఎర్నింగ్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ రూ. 1000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్‌లో బ్యాక్ టు బ్యాక్ లాంగ్ ఆర్డర్‌లు వచ్చాయంటే మీరు అప్ టు రూ. 1200 కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బైక్ టాక్సీ కోసం మీరు ఏ బైక్ అయినా వాడొచ్చు. ఏ స్కూటర్ అయినా వాడొచ్చు. డ్రాపే కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ రూ. 73 బుకింగ్ అయితే వస్తుంది. దీన్నైతే యాక్సెప్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఈ ఉబర్‌లో ఎప్పటినుంచో ఈ అప్‌డేట్ అయితే రన్ అవుతూ ఉంది. నియర్ బై డ్రాప్ లొకేషన్‌కి వెళ్తే మళ్ళీ మనకి ఆర్డర్‌లయితే బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నియర్ బై డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఇతనే ఆ కస్టమర్‌కి ఈ పార్సెల్ అయితే ఇచ్చేద్దాం. ఈ చిన్న డాక్యుమెంట్స్ చాలా సింపుల్‌గా, ఈజీగా తీసుకొచ్చేసాను. ఇతనికిచ్చేసి పేమెంట్ అయితే తీసేసుకుందాం. ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దాం. ఉబర్‌లో మీ అందరికీ తెలిసిందే కదా! ఫేర్ ఈ మధ్యన చాలా తక్కువొస్తుంది. ఊబర్ చేయాలంటే కొంచెం చిరాకొస్తుంది. కానీ మీకు తెలియాలి కదా! వామ్మో! ఏంటిది రూ. 241 బిల్ అయితే వచ్చింది. నేను షాక్ అయినా. కస్టమర్ దగ్గర రూ. 241 అయితే తీసుకుంటున్నాను. ఫోన్‌పే త్రూ అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నా. ఈ రూ. 250 మొత్తం నాకే అని మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. ఇందులో కమిషన్ అయితే వీళ్ళు తీసేసుకుంటారు. ఇందులో కమిషన్ ఎంత కట్ అవుతుంది? మనకెంత ఎర్నింగ్స్ వస్తుంది అనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. ఊబర్‌లో కమిషనే కట్ అవ్వట్లేదని ఊబర్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు క్లియర్‌గా మీకు చూపించేస్తాను. వాళ్ళు కమిషన్ కట్ చేస్తున్నారా? లేదా? అనేది. చూడండి లాస్ట్ ట్రిప్ వచ్చేసరికి రూ. 169 ఎర్నింగ్స్ అయితే మనకిచ్చిండు. రూ. 250 కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసిండు. నాకెంత మైనస్ బ్యాలెన్స్ చేసిండనేది క్లియర్‌గా మీకు చూపిస్తాను. ఇక్కడ దాయడానికి ఏమీ లేదు చూడండి. రూ. 71 మైనస్ బ్యాలెన్స్ అయితే వేసిండు. కనీసం 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు ఒక రూ. 200 ఇచ్చినా నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అయితుండే. బట్ చాలా తక్కువ ఇచ్చిండు. మళ్ళీ చూడండి 12 కిలోమీటర్‌కి రూ. 114 బిల్ అయితే చూపిస్తుంది. బట్ వచ్చిన రైడ్ వదులుకోవడం ఎందుకు అని చెప్పి ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. బట్ ఆ రైడ్ కూడా ఇక్కడ యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఊబర్ అనేది కొంచెం యాప్ అనేది స్ట్రక్ అవుతుందని నాకనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ఊబర్ వాళ్ళు ఫైనల్‌గా రైడర్‌కి రూ. 8 నుంచి 8.5 అంతే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువైతే ఇవ్వట్లేదు. నేనైతే ఒక రూ. 10 అయినా ఇస్తారేమోనైతే ఎక్స్‌పెక్ట్ పెట్టుకున్నా. బట్ అంత అమౌంట్ అయితే ఇవ్వట్లేదు. బ్యాక్ టు బ్యాక్ రైడ్‌లయితే వస్తున్నాయి. కానీ ఒక్క రైడ్ కూడా కరెక్ట్ ఫెర్‌తో లేదు. వచ్చిన రైడ్‌లన్నీ వదిలేసుకుంటూ పోతే మనకి ఎర్నింగ్స్ అవ్వవు. మన టైమ్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి రూ. 70 బుకింగ్ ఒకటి యాక్సెప్ట్ చేసి డైరెక్ట్ పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను. కస్టమర్ రాగానే ఓటీపీ తీసుకొని ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతాను. కస్టమర్ లొకేషన్‌కొచ్చి 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కస్టమర్ నెమ్మదిగా అలా మెల్లగా పిల్లడుగులేసుకొని మెల్లగా అయితే వచ్చిండు. ఓటీపీ అప్పుడు చెప్పిండు. ఇక ఓటీపీ తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పటికే నా టైమ్ అంతా వేస్ట్ అవుతుంది. ఊబర్‌లో కరెక్ట్‌గా ఫెర్ లేదని బాధపడుతుంటే, అందులో కస్టమర్ ఇంకా లేట్ చేస్తున్నాడు. ఇలాంటి కస్టమర్స్ కూడా అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటారు. బయట ప్రపంచం వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే బైక్ టాక్సీలో చాలా సింపుల్‌గా మనీ వచ్చేస్తున్నాయి. రూ. 1000 ఆడుతూ పాడుతూ ఎర్నింగ్ చేసేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇక్కడ రూ. 1000 రావాలంటే రైడర్‌కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకవైపు నుంచి మండే ఎండ, మరోవైపు హెవీ ట్రాఫిక్ ఇవన్నీ పక్కన పెడితే ఈ హైదరాబాద్‌లో చాలా పొల్యూషన్ అయితే ఉంది. ఒకవైపు నుంచి హెల్త్ కోల్పోతున్నాం అని తెలిసినా సరే ఈ బైక్ టాక్సీస్ చేయాల్సొస్తుంది. కరెక్ట్ టైంకి ఫుడ్ తినలేకపోతున్నాం. ఎందుకు అంటే రైళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాం. మేము వచ్చామంటే ఒక రోజులో రూ. 1000 సంపాదించి వెళ్ళిపోవాలనే ఆలోచనలో కరెక్ట్ టైంకి ఫుడ్ అయితే తినట్లే. ఇది నా ఒక్కడి ప్రాబ్లమ్ కాదు. ప్రతి బైక్ డ్రైవర్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు ఫేస్ చేస్తున్నాం? నీకేంటి అవసరం అంటే మాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి. ఆ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలంటే మాకు తక్కువ టైంలో ఎక్కువ మనీ కావాలి. ఇన్‌స్టంట్ క్యాష్ కావాలని చెప్పి ఈ బైక్ టాక్సీ మేము చేసుకున్నాం. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్తాను. కస్టమర్‌ని ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. ఫైనల్‌గా ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చూపిస్తాను. ఈ ట్రిప్ అనేది క్యాష్ మోడ్‌లో ఉంది. క్యాష్ పేమెంట్ అని ట్యాప్ చేస్తే మనకి అమౌంట్ అయితే చూపిస్తుంది. రూ. 74 అమౌంట్ అయితే చూపిస్తుంది. కస్టమర్ ఏమన్నారంటే, "అన్న నా దగ్గర క్యాష్ లేవన్నా ఫోన్‌పే చేస్తానంటే" ఫోన్‌పే క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తున్నాను. ఫైనల్‌గా ఈ ట్రిప్‌లో నాకు రూ. 68 అయితే ఇచ్చిండు. టోటల్‌గా ఇప్పటి వరకు ఎంత మైనస్ అయింది కూడా చూపిస్తాను. ప్రతి ట్రిప్‌లో ఎంతో కొంత కమిషన్ అయితే వీళ్ళు కట్ చేసుకున్నారు. కానీ అఫీషియల్‌గా వీళ్ళేమంటున్నారంటే, కమిషన్ కట్ చేయట్లేదన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రతి ట్రిప్‌లో ఎంతో కొంత కమిషన్ అయితే కట్ అవుతుంది. అది రూ. 5 రూ. 2 రూ. 3 అని మేము చెప్పలేము. కానీ రూపాయి కట్ అయినా కమిషన్ కట్ అయినట్టే కదా! చూడండి 8 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రూ. 68 అయితే ఇచ్చారు. ఆ ట్రిప్ కంప్లీట్ అయిన వెంటనే రూ. 130 రైడ్ అయితే ఒకటొచ్చింది. ఆ ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది? వామ్మో! పికప్ లొకేషన్ దగ్గర దగ్గర 2 కిలోమీటర్ అయితే ఉండొచ్చు. ఊబర్‌లో డిసడ్వాంటేజ్ ఏంటంటే పికప్ లొకేషన్ లాంగ్ వేస్తూ ఉంటాడు.
అందుకోసమనే కొన్ని సార్లు వెళ్ళాలా? వద్దా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటాను. ఇప్పుడు కూడా 1.8 కిలోమీటర్ పికప్ పడింది. ఊబర్‌లో రైడర్‌కి ఏదైనా బెనిఫిట్ ఉందా అంటే ఊబర్‌లో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి. మన హైదరాబాద్ సిటీలో మనం ఏ మారుమూల సిటీలో ఉన్నా, ఏ ఏరియాలో ఉన్నా మళ్ళీ సిటీ లోపలికి రైడ్స్ అయితే వస్తాయి. ఇందులో రైడ్స్ రావనే ప్రశ్నే లేదు. కానీ ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ప్రతిరోజు వీళ్ళు ఊబర్ ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ అని చెప్పి రూ. 30 కలెక్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రతి రైడ్‌కి కమిషన్ కట్ చేస్తున్నారు. ఇచ్చే ఫెర్రే చాలా తక్కువ. కిలోమీటర్‌కి రూ. 8 ఇస్తున్నాడు. ఈవెన్ వేరే కంపెనీస్‌తో పోల్చుకుంటే ఇంకా వాళ్ళు ఎక్కువైతే ఇస్తున్నారు. ఊబర్ రైడర్స్‌కి ఏం బెనిఫిట్ ఇవ్వట్ల. ఇంకా బెనిఫిట్ ఇస్తే ఎక్కువ మందైతే ఇక్కడ ఎర్నింగ్ చేసుకుంటారు. వీళ్ళు కస్టమర్స్‌కి బెనిఫిట్ చూపిస్తున్నారు గానీ, రైడర్స్‌కైతే బెనిఫిట్ చూపించట్ల. ఊబర్ కంపెనీకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అనేది మ్యాటర్ కాదు. మీ దగ్గర ఎంతమంది డెలివరీ పార్ట్నర్స్ వర్క్ చేస్తున్నారనేదే మ్యాటర్. మీరు సర్విస్ ఇవ్వగలిగితే కదా మీ దగ్గర కస్టమర్స్ వస్తారు. మీరందుకే రైడర్స్‌కి బెనిఫిట్ ఇచ్చేలా మంచి ఎర్నింగ్ రేట్ కార్డ్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడైతే పికప్ లొకేషన్‌కొచ్చాను. కస్టమర్ ఎక్కడ కనిపించట్లేదు. అందుకే కస్టమర్‌కి కాల్ చేస్తున్నాను. కస్టమర్ ఎక్కడున్నారు? వామ్మో! 200 మీటర్స్ మళ్ళీ ముందుకొచ్చాను. ఇక్కడైతే ఉన్నారు కస్టమర్. పికప్ లొకేషన్ కూడా తప్పే. ఓకే. ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఓటీపీ చెప్పండి భయ్యా 04 మర్చిపోయావా? బావుంది. 3443 ఓకే. ఇక్కడి నుంచి మళ్ళీ ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? 15 కిలోమీటర్ చూపిస్తుంది. 15 కిలోమీటర్‌కి 36 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఓకేనా? ఇంక ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి మనం మూవ్ అయిపోదాం. ఒక బ్రదర్ అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్ చేసి అడిగారు. "అన్న నాకు మ్యారేజ్ అయిపోయిందన్న. నేను ఈ బైక్ టాక్సీలో ఒక 40, 50 వేలు సంపాదించాలనుకుంటున్నాను. ఫ్యామిలీతో హైదరాబాద్ వచ్చి నేను బైక్ టాక్సీ చేసుకోగలనా?" అని అడుగుతున్నారు. యెస్. మీరు బైక్ టాక్సీ చేసుకోగలరు. కానీ ఒక నెలలో 50,000, 60,000, 40,000 ఎర్నింగ్ చేయడం కుదరదు. మీరు ప్రతిరోజు ఒక 10 అవర్స్ వర్క్ చేస్తే, ఒక నెలలో మీరు ఒక 25,000 ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? లేదు 40,000 ఎర్నింగ్ చేసుకోవాలంటే, మీరు చాలా హెవీ వర్క్ చేయాలి. ఫ్యామిలీని మర్చిపోవాలి. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయకూడదు. ఇక్కడ బైక్ టాక్సీలో 12 అవర్స్, 15 అవర్స్ వర్క్ చేయాలి. మీరు తిండి తిప్పలు మానేయాలి. పెళ్ళాం పిలిచినా సరే ఇంటికి వెళ్ళకూడదు. పిల్లలు పిలిచినా ఇంటికి వెళ్ళకూడదు. అలా చేస్తేనే మీకు నెలకి 40,000 అయితే వస్తాయి. కానీ ఒక నెలే వస్తాయి. ప్రతి నెల మీరు చేయలేరు కదా! ప్రతి నెల చెయ్యాలనుకుంటే మరి మీకు పిల్లలెందుకు? పెళ్ళాం ఎందుకు? అవునా కాదా? నేను చెప్పే మాటలు మీకు కోపాన్ని తెప్పించొచ్చు. కానీ నిజాన్నే నేను మాట్లాడుతున్నాను. మనం మన ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేయాలి. ఈ డ్యూటీ ప్రతిరోజు చేసుకుందే. ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉండేవే. బైక్ టాక్సీ చేసుకోండి. బట్ లాంగ్ టైమ్‌లో చేయకండి. మీకెంత మనీ కావాలో అంత మాత్రమే వర్క్ చేయండి. చాలామంది రైడర్స్ పెళ్ళాం, పిల్లల్ని వదిలేసి అంటే వదిలేసంటే వాళ్ళు హ్యాపీగా బతకాలి. ఇంట్లో హ్యాపీగా ఉండాలని జెప్పి ప్రతి రైడర్ 15-18 అవర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. స్విగ్గీ చేస్తున్నారు, జొమాటో చేస్తున్నారు, బ్లింకిట్ చేస్తున్నారు. ఇలా చాలా ప్లాట్‌ఫార్మ్‌లో ఎర్నింగ్ చేసుకుంటున్నారు. లేడీస్ ఎవరైనా చూస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి యజమాని ఒక రోజుకి రూ. 1000 నుంచి 1500 సంపాదిస్తున్నాడంటే ఎంతలా కష్టపడుతున్నాడో ఆయనకే తెలుసు. ఈ రోజుల్లో గంట సేపు లేట్‌గా వస్తే ఎక్కడికెళ్ళావు ఏంటి అని జెప్పి 100 ప్రశ్నలేస్తారు. మగవాడు తన ఫ్యామిలీ కోసం పడే కష్టాన్ని మాత్రం గుర్తించరు. ఓకే భయ్యా! ఫైనల్‌గా డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. 103 అయితే చూపిస్తుంది. ట్రిప్ క్లోజ్ చేసేసిన. ఈ కస్టమర్ కూడా క్యాష్ లేవన్నారు. మళ్ళీ రూ. 107 బుకింగ్ అయితే వచ్చింది. 10 కిలోమీటర్‌కి 107 అంట. సర్జ్ ఉండేటప్పుడు బానే వస్తుంది. సర్జ్ లేనప్పుడు కిలోమీటర్ ఫేర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. పార్సెల్ పడినట్టుంది మళ్ళీ. పికప్ లొకేషన్‌కి వెళ్దాం. కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే తీసుకుందాం. కస్టమర్ క్యాష్ లేవు ఆన్‌లైన్ చేస్తా అని చెప్పి ఈ కస్టమర్ కూడా ఫోన్‌పే చేసి ఎళ్ళిపోయారు. సో, ఒకప్పుడు అందరూ క్యాషే ఇచ్చేవాళ్ళు. ఫోన్‌పే లేదు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఒకళ్ళు కూడా క్యాష్ ఇవ్వట్లేదు. అందరూ ఫోన్‌పే, గూగుల్ పే చేసి వెళ్ళిపోతున్నారు. పార్సెల్ బుకింగ్ వచ్చినట్టే వచ్చి క్యాన్సెల్ అయితే అయిపోయింది. మళ్ళీ వేరే రైడ్ కోసం వెయిట్ చేద్దాము. ప్రజెంట్ పారడైస్ దగ్గరుండే సింధీ కాలనీ దగ్గరైతే ఉన్నాను. ఈ ఏరియాలో మోస్ట్‌లీ రైడ్‌లయితే వచ్చేస్తాయి. రైడర్స్‌కి ఏ ఏరియాలో ఉంటే రైడ్‌లొస్తాయనేది కూడా తెలియాలి. ఓకే. రూ. 83 బుకింగ్ ఒకటొచ్చింది. యాక్సెప్ట్ చేశాను. ఇది పార్సెల్ డెలివరీ. బైక్ టాక్సీ అయితే కాదు. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది. పికప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోదాం. ఊబర్‌లో గాని, ఓలాలో గాని, ర్యాపిడ్‌లో గాని పార్సెల్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తాను చూడండి. పార్సెల్ డెలివరీ మనం తీసుకున్నామంటే కస్టమర్‌కి కాల్ చేస్తే థర్డ్ ఫ్లోర్ రా, సెకండ్ ఫ్లోర్ రా, ఫోర్త్ ఫ్లోర్ రా అని చెప్తూ ఉంటాడు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఉండడు. 10 నిమిషాలు వెయిట్ చెయి, 15 నిమిషాలు వెయిట్ చెయి అంటున్నాడు. సో, ఇప్పుడైతే పికప్ లొకేషన్‌కైతే వచ్చాను. బట్ లొకేషన్ అయితే ఇక్కడ లేదు. కస్టమర్‌కి కాల్ చేస్తే లొకేషన్ అక్కడ పెట్టాను కానీ అక్కడ షాప్ లేదు. అపోజిట్‌లో చూడు ఇంకొక షాప్ అయితే ఉంది. బైక్ అక్కడే పార్క్ చేసుకొని అపోజిట్ నడుచుకొని రా అన్నాడు. ఈ ట్రాఫిక్‌లో నడుచుకొని వెళ్ళడం ఏంట్రా బాబోయ్! అని నేను షాక్ అయినా. కానీ ఒకందుకు ఇదే బెటర్ అనిపించింది. ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ఒక కిలోమీటర్ ఉంటుంది. యూ టర్న్ తీసుకొని రావాలంటే. సో, మెల్లగా ఈ ట్రాఫిక్‌ని
కంట్రోల్ చేసుకుంటూ అవతల పక్కకి వెళ్లి మెటీరియల్ అయితే పిక్ చేసుకున్నాం. ఫైనల్‌గా షాప్ దగ్గరికైతే వచ్చేసాను. షాప్‌లో ఏం మెటీరియల్ ఇస్తారో నాకైతే భయంగా ఉంది. షాప్‌లో తమ్ముడైతే ఉన్నాడు. తమ్ముడికి ఫోన్ ఇచ్చి మాట్లాడిపించిన కస్టమర్‌తోనే ఒక చిన్న కవర్ అయితే ఇచ్చిండు. ఈ కవర్‌ని కస్టమర్ లొకేషన్‌కి వెళ్లి డెలివరీ చేయాలి. వెళ్ళిపోదాం భయ్యా. మళ్ళీ మన అపోజిట్ రోడ్‌కి నడుచుకొని బై వాక్‌లో వెళ్లి అక్కడ వెహికల్‌ని పిక్ చేసుకొని వెళ్ళాలి. ఓకేనా? ఇన్ని కష్టాలుంటాయి. రీసెంట్‌లీ నాకైతే ఒకరు కామెంట్ పెట్టారు. "అన్న బైక్ టాక్సీ చేస్తూ ఉంటే సీట్ కింద చాలా వేడైపోతుందన్నా. నేను ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నానన్నా. ఏం చేయాలన్నా? నాకు డబ్బులు కావాలి. మరి బైక్ టాక్సీలో వర్క్ చేయగలుగుతున్నాను గానీ బైక్ మీద కూర్చోలేకపోతున్నాను" అని చెప్పేసి అంటున్నాడు. సింపుల్ ఏం లేదు. సీట్ మీద ఒక 2 టవల్స్ ఏసుకోండి. అలాగే బైక్ టాక్సీకొచ్చేటప్పుడు నైట్ ప్యాంట్స్ లేదా కాటన్ ప్యాంట్స్ అయితే వేసుకోండి. ఎవరైతే జీన్ ప్యాంట్లు వేసుకుంటారో వాళ్ళందరికీ తిప్పలు తప్పవు. సో, నైట్ ప్యాంట్లేసుకోండి. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయగలరు. ఫైనల్‌గా కస్టమర్ లొకేషన్‌కైతే వచ్చేసాను. ఇక్కడి నుంచి ఇంకొక 200 మీటర్స్ అయితే ఉంది. నా దగ్గరుండే ఈ మెటీరియల్ కస్టమర్‌కి డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి, ఎంత కమిషన్ కట్ అయిందనేది చూపిస్తాను. ఇక్కడ వెయిటింగ్ టైమ్ అయితే చూపిస్తుంది. ఓకే. కస్టమర్‌కి కాల్ చేద్దాం. తనెక్కడున్నారో చుట్టుపక్కల అయితే కనిపించట్లేదు. ఊబర్‌లో ఒక ఆప్షన్ ఉంది. డాటా కాల్ చేసుకోవచ్చు. లేదా మనం డైరెక్ట్ కాల్ కూడా చేసుకోవచ్చు. వావ్! రూ. 158 బుకింగ్ ఒకటొచ్చింది. దీన్నైతే యాక్సెప్ట్ చేసినా, స్క్రీన్‌షాట్ తీసినా. హా! కస్టమర్ అయితే పెట్టిన లొకేషన్‌లో లేడు. మళ్ళీ ఒక 300 మీటర్స్ ముందుకు రా అని చెప్పాడు. ఈ లొకేషన్ తప్పుగా పెట్టడం ఏంట్రా బాబోయ్! అని చెప్పి చిరాకొస్తుంది. కరెక్ట్‌గా లొకేషన్ పెడితే వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతాం కదా! లొకేషన్ ఎక్కడో పెడతారు. ఊరంతా మమ్మల్ని తిప్పేస్తున్నారు. కస్టమర్ లొకేషన్ ఇప్పటికి దొరకలేదు. 200 మీటర్లు ముందుకు రా అన్నాడు. వెళ్ళాను. మళ్ళీ యూ టర్న్ తీసుకొనొచ్చాను. కస్టమర్ ఫోన్‌లో ఏదో లొకేషన్ చెప్తున్నాడు. ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. వాట్సాప్‌లో లొకేషన్స్ పెట్టు స్వామి అంటే వాట్సాప్‌లో లొకేషన్ అయితే పెట్టండి. లొకేషన్ చూసి నేనైతే షాక్ అయినా. నాకైతే లిటరల్లీ ఫీజులు ఎగిరిపోయినాయి. 2 కిలోమీటర్లు అప్పటికే తిరిగినా మళ్ళీ ఒక కిలోమీటర్ ఎక్స్‌ట్రా చూపించింది. నాకేంట్రా ఈరోజు ఇన్ని తిప్పలున్నాయి అని చెప్పి ఫైనల్‌గా ఇరిటేషన్ అయిపోయాను. కస్టమర్ కనపడగానే ఇంకేం మాట్లాడలేదు. పార్సెల్ తన చేతిలో పెట్టి నీకో దండం సామి అని చెప్పి ట్రిప్ అయితే ఎండ్ చేసిన. ఈ కస్టమర్ ఆన్‌లైన్ పేమెంట్ చేసి చక్కగా ఇంట్లోకైతే వెళ్ళిపోయారు. ఈ కస్టమర్ నా టైమ్ వేస్ట్ చేశాడు. దీని తర్వాత రూ. 150 రైడ్ అయితే వచ్చింది కదా! ఆ రైడ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. 10 నిమిషాలు ఇక్కడే లొకేషన్ వెతకడానికే పోయింది. ఇంగెప్పుడు ఎళ్తాను ఆ లొకేషన్‌కి. ఆ కస్టమర్ కూడా రైడ్ క్యాన్సిల్ చేసేసిండు. అపార్ట్‌మెంట్ కిందకొస్తుంటే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ అయితే పక్కనే ఉంది. ఇక్కడి నుంచి ఒక 850 మీటర్సో, ఓ 1 కిలోమీటర్ అయితే ఉంది. ఈ పికప్ లొకేషన్‌కైతే వెళ్దాము. కస్టమర్ పేరు అవినాష్ అంట. చూసారు కదా! బైక్ టాక్సీలో రైడర్స్ ఎలా కష్టపడుతున్నారో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో. ఒకవేళ మీరు బైక్ టాక్సీలోకొచ్చినా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. ఓకేనా? ఇప్పుడే తెలుసుకోండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వచ్చే ప్రాబ్లమ్‌ని ఎలా ఫేస్ చేయాలనేది. ఓకేనా? ఇప్పుడు కస్టమర్ పెట్టిన లొకేషన్‌కైతే వెళ్ళిపోయాను. మధ్యలో రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. నేను చూసుకోలేదు. ఆ రైడ్ క్యాన్సిల్ అయిన తర్వాత రూ. 60 రైడ్ అయితే వచ్చింది. బట్ ఆ రైడ్ యాక్సెప్ట్ చేయలేదు. కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోయాను కదా! ఇంకా 850 మీటర్స్ మాత్రమే ఉంది. డైరెక్ట్ లొకేషన్‌కెళ్తే కస్టమర్ ఉండొచ్చు. కస్టమర్‌కి రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అనుకోని డైరెక్ట్ లొకేషన్‌కైతే వెళ్తున్నాను. చూద్దాం అక్కడికెళ్ళిన తర్వాత డ్రామా ఎలా ఉంటుందో. కొంతమంది కస్టమర్స్ రోడ్డు మీదే ఉండి ర్యాపిడోలో బైక్ బుక్ చేస్తాడు. ఊబర్‌లో బైక్ బుక్ చేస్తాడు. ఓలాలో బైక్ బుక్ చేస్తాడు. ఈ మూడిట్లో ఫేర్ ఎలా ఉందో చూసుకుంటారు. ముందుగా ఏ రైడర్ తన దగ్గరకొస్తారో ఆ బైక్‌లో తను వెళ్ళిపోతారు. మిగతా 2 రైడ్‌లు క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేస్తాడు. కొంతమంది క్యాన్సిల్ కూడా చేయరు. అలానే వదిలేస్తారు. మనం వెళ్లి కాల్ చేస్తే మీరే క్యాన్సిల్ చేసుకోండి. నాకు తెలీదు అని సోది మాటలు చెప్తూ ఉంటారు. చూపిస్తాను. ఇప్పుడైతే పికప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. కస్టమర్ అయితే నా అపోజిట్‌లో ఉన్నాడు. చూపిస్తాను అది కూడా. చూడండి. వేరే బైక్ టాక్సీ బుక్ చేసుకున్నాడు. ఆ బైక్‌లో తనైతే వెళ్ళిపోతున్నారు. సో, ఇలా ఆలోచిస్తున్నారు కస్టమర్‌లు. అదే కస్టమర్ నాకు లొకేషన్ కూడా అక్కడే చూపిస్తుంది. కస్టమర్‌లు ఇలా డబుల్ మైండ్ సెట్‌తో ఆలోచించినప్పుడు రైడర్ ఎందుకు ఆలోచించకూడదు? ఎవరి స్వార్థంతో ఆళ్ళే బతికేస్తున్నారు. ప్రెజెంట్ మన హైదరాబాద్ సిటీలో ఇలానే చాలా మంది కస్టమర్స్ అయితే ఉన్నారు. అందరూ కాదు కొంతమందైతే ఇలా ఉన్నారు. తర్వాత రూ. 73 బుకింగ్ ఒకటొచ్చింది. ఇప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా. బ్యాక్ టు బ్యాక్ 3 రైడ్‌లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ రైడ్ అయినా సరే వస్తే బావుంటుంది అని అనుకున్న 1.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంక ఆలోచించకుండా పికప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోదాము. రీసెంట్‌లీ ర్యాపిడ్‌లో నాకొక రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ జేబీఎస్, డ్రాప్ లొకేషన్ సంగారెడ్డి. జేబీఎస్ నుంచి 60 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది. నేను కూడా పికప్ లొకేషన్‌కి దగ్గరగానే ఉన్నా. చాలా ఖుషి అయిపోయినా. అరే! 60 కిలోమీటర్‌కి రూ. 750 చూపిస్తుంది. రూ. 150 కమిషన్ పోయినా నాకొక రూ. 600 ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి పికప్ లొకేషన్‌కి వెళ్లి కాల్ చేస్తే ఆయనకి తెలుగు రాదు. ఓకే. హిందీలో మాట్లాడుతున్నాను. అంటే నాకప్పుడే అర్థమైంది.
వీళ్ళు మన హైదరాబాద్ వాళ్ళు కాదు. వేరే అదర్ స్టేట్ వాళ్ళు అని జెప్పి. వాడేమంటున్నాడంటే, "లోపల నా వైఫ్ ఉంది. ఆమెని సంగారెడ్డి డ్రాప్ చేయాలి. నేను నీకు అమౌంట్ ఆన్‌లైన్ చేస్తాను. నీ దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళకిచ్చేసేయి" అని జెప్పేసి అన్నాడు. ఏమంటున్నాడంటే, "రూ. 750 బిల్లొచ్చింది. నేను రూ. 1000 కొడతాను. మేడం గారిని సంగారెడ్డిలో డ్రాప్ చేసేసేయి" అన్నాడు. "సరేలే నువ్వు కొట్టు. నేను తీసుకెళ్తాను" అని జెప్పేసి అన్నా. ఆ మాట చెప్పిన వెంటనే నాకొక మెసేజ్ వచ్చింది. నా బ్యాంక్ అకౌంట్‌లో రూ. 10,000 క్రెడిట్ అయినట్టు ఒక నోటిఫికేషన్ వచ్చింది. నేను షాక్ అయినా. ఏంట్రా రూ. 10,000 వచ్చాయి. ఎలా వచ్చాయిరా అని చెప్పి. ఇమ్మీడియేట్‌లీ తను నాకు కాల్ చేసాడు. వాడు కాల్ చేసి ఏమంటున్నాడంటే, "అన్న నేను నీకు రూ. 1000 కొట్టాల్సింది 10,000 కొట్టేసానన్న. సారీ అన్న మిస్టేక్ అయిపోయింది. 9,000 నాకు రిటర్న్ కొట్టేసేయి. రూ. 1000 నువ్వు ఉంచుకో" అని చెప్పేసి అన్నాడు. అవునా? నిజమా? అని చెప్పి నేను షాక్ అయిపోయినా. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు చెక్ చేసుకున్నా ఫస్ట్. ఎందుకంటే అందరిలా మనం కూడా గొర్రె కాదు కదా! రూ. 10,000 వచ్చాయంటే ప్రూఫ్ చూసుకోవాలి కదా! మన అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయా లేదా అనేది. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు చూస్తే 600 కన్నా ఎక్కువ లేవు. నేను చేసిన డబ్బులు అంత కూడా లేవు ఈరోజు. వాడప్పటికి కాల్‌లోనే ఉన్నాడు. వాడితో మాట్లాడాను. "ఏంట్రా నాకు డబ్బులే రాలేదు. నువ్వు డబ్బులు పంపించానంటున్నావేంటి? నీలాంటి వాళ్ళని ఎంతోమంది చూసాను. నీ పైన పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను ఆగరా" అంటే వాడు వెంటనే కాల్ కట్ చేసి నా నంబర్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసాడు. ఇలా ఉంది అసలు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది ఫ్రాడ్స్ అయితే ఉన్నారు. ఇదే ఫ్రాడ్ గురించి కస్టమర్ కేర్‌తో మాట్లాడితే మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు వాళ్ళైతే మాట్లాడుతున్నారు. బైక్ టాక్సీ చేసేటప్పుడు ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళు మీకెదురైతే వాళ్ళు డబ్బులిస్తే మీరు తీసుకోకండి. మీ దగ్గర నుంచి డబ్బులైతే కోల్పోకండి. ప్రెజెంట్ హెవీ రైన్ అయితే పడుతుంది. ప్రెజెంట్ నేను సికింద్రాబాద్‌లో ఉన్నా. బీభత్సంగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక నాకు చుక్కలు కనిపిస్తాయి. వర్షం పడితే మన హైదరాబాద్‌లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇంకొక డ్రాప్ అయితే వచ్చింది. అది ర్యాపిడ్‌లో వచ్చింది. ఇంక ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోదాము. మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరైతే "అన్న ర్యాపిడోలో, ఊబర్‌లో కమిషన్ ఎక్కువ కట్ అవుతుందన్న. నేను రైడ్ క్యాన్సెల్ చేసి వెళ్ళిపోతున్నానన్న. ఇలా చేయడం ద్వారా కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా నాకే మిగిలిపోతుంది. ఇలా చేయొచ్చా? చేయకూడదా?" అని నాకు అడుగుతున్నాడు. చెప్తాను. మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడైతే పికప్ లొకేషన్‌కొచ్చేసాను గదా! కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ స్టార్ట్ చేసి వెళ్తూ, వెళ్తూ రైడ్ క్యాన్సెల్ చేయడం ద్వారా మనకు లాభం ఏంటి? నష్టం ఏంటి? మీకు చెప్తాను. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా! రైడ్ క్యాన్సెల్ చేసి వెళ్ళడం ద్వారా చాలా లాభం అని అనుకుంటారు. లాభంతో పోల్చుకుంటే మనకి నష్టమే ఎక్కువ. రైడ్ క్యాన్సెల్ చేయడం ద్వారా నష్టం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్స్యూరెన్స్ రాదు. మనం చనిపోయినా, రైడర్ చనిపోయినా మన మీదైతే కేస్ పడుతుంది. అదే గాని రైడ్‌తో వెళ్తే మనకి ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా, కస్టమర్‌కి యాక్సిడెంట్ జరిగినా కంప్లీట్‌గా ఇన్స్యూరెన్స్ అనేది కంపెనీ పే చేసుకుంటుంది. ఒకవేళ వితౌట్ రైడ్‌లో వెళ్తే మనం పర్సనల్‌గా వెళ్తే ఆయనకి చిన్న గీత పడినా సరే పూర్తి రెస్పాన్సిబిలిటీ మనదై ఉంటుంది. అందుకోసమనే రిస్క్ తీసుకోకండి. రూ. 20 కమిషన్ కట్ అవుతుంది కదా! అని చెప్పి లైఫ్ అంతా రిస్క్‌ని పెట్టలేం గదా! లేదు కమిషన్ కట్ అవుతుందంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి. లేకుంటే వేరే జాబ్ చూసుకోండి. అవునా కాదా? నన్నడిగితే ఈ బైక్ టాక్సీ అనేవి టెంపరవరీ వర్క్స్ మాత్రమే. లైఫ్ అంతా చేయలేము. నేను మీకు చెయ్యమని కూడా సజెషన్ ఇవ్వను. కొంతకాలం చేయండి. డబ్బులొచ్చిన తర్వాత ఏదైనా స్కిల్ నేర్చుకోండి. లైఫ్‌లో ఉపయోగపడే పని నేర్చుకోండి. పెళ్లయిన తర్వాత కూడా ఈ పని మీరు చేయలేరు కదా! ఎన్ని రోజులు చేయగలరు? ఇంత ట్రాఫిక్‌లో దూల తీరిపోద్ది. ఫస్ట్‌లో స్టార్టింగ్ చాలా బావుంటుంది. ప్రతిరోజు రూ. 1000 వస్తాయి. ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. తర్వాత చేసే కొద్దీ బ్యాక్ పెయిను, బాడీ పెయిన్స్ ఒస్తాయి. వెహికల్ కండిషన్ పోతుంది. టోటల్‌గా మనమే స్క్రాప్ అయిపోతాం. దేనికి పనికి రాకుండా పోతాం. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి బైక్ టాక్సీ చేసేస్తున్నారు. "అరేయ్ బాబు చదువుకోండిరా! మేము చదువుకోలేదు కాబట్టే ఈరోజు ఇన్ని తిప్పలు పడుతున్నాం. చదువుకునే టైంలో చదువుకోండి. తర్వాతైనా సరే మీరు డబ్బులు సంపాదించొచ్చు. మీరు ఈ వయసులో ఇన్‌స్టంట్ క్యాష్ కోసం అలవాటు పడిపోతే మీరు లైఫ్‌లో సక్సెస్ కాలేరు. మీ జీవితాంతం ఇలా రోడ్డు మీదే మిగిలిపోతుంది." ఫస్ట్ ఎగ్జాంపుల్ 'కోర్ట్‌లో' సినిమా చూసారు కదా! స్టార్టింగ్‌లో ఆయన ఎంత కొంచెం అగ్రెసివ్‌గా ఉండేవాడో. తర్వాత జీవితాంతం జైలు పాలైన తర్వాత తెలుస్తుంది వాళ్ళ అమ్మా, నాన్న చెప్పిన పని చేసుకొని చదువుకుంటున్నాడు బుద్ధిగా. అందుకోసమే నేను చెప్పింది మీరు వినండి. బాగా చదువుకోండి. ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఈ ట్రాఫిక్‌లో మనం బతకలేము. ఈ బైక్ టాక్సీ చేసి మనం బతుకుతున్నామో లేదో తెలీదు గానీ కంపెనీస్ అయితే బాగా డబ్బులు సంపాదించి పెట్టుకుంటున్నాయి. సో, నేను మిమ్మల్ని నెగెటివ్ చేసి డీమోటివేట్ చేయట్లే. బైక్ టాక్సీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్తున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి కష్టపడే తత్వం అయితే ఉండాలి. కష్టపడే తత్వం లేకపోతే మన లైఫ్‌లో సక్సెస్ కాలేము. కానీ కష్టం అనేది ఏ టైంలో కష్టపడాలో ఆ టైంలోనే కష్టపడాలి. సో, ఏ టైం పడితే ఆ టైంలో వచ్చి కష్టపడతానంటే అవ్వదు. ఏంట్రా ఈ ట్రాఫిక్ ఇంతగనం ఉందస్సలు. ట్రాఫిక్కే క కంట్రోల్ మూవ్ అవ్వట్లే అసలు వెహికల్స్ అన్నీ కూడా. ఇరిటేషన్ అయితే వచ్చేసింది. ఫైనల్‌గా కస్టమర్ పెట్టిన లొకేషన్‌కైతే వచ్చేసాను. ప్రెజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరైతే ఉన్నాను. ఈ కస్టమర్‌ని ఇక్కడ డ్రాప్ చేసేసి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చూద్దాము. ఏంటో ఎర్నింగ్స్ కోసం నానా తిప్పలు పడుతున్నాను. నేనొక్కడినే కాదు చాలా మందే ఉన్నారు బైక్ టాక్సీలో.
తిప్పలు పడేవాళ్ళు ర్యాపిడోలో రైడ్ తీసుకున్నా. ఇప్పటివరకు ఊబర్‌లోనే తీసుకున్నా. లాస్ట్ ట్రిప్ ర్యాపిడోలో తీసుకున్నా. ₹141 ఎందుకంటే ఇంటి వైపుకొచ్చింది. ఈ బుకింగ్ కంప్లీట్ చేశాక ఇంటికెళ్ళిపోదాం. ఒకవైపు నుంచి వర్షం వస్తుంది. మరోవైపు నుంచి హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుందని జెప్పి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మధ్యాహ్నం 2:30 నిమిషాలకైతే లాగిన్ చేశాను. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. టోటల్‌గా ఊబర్‌లో 5 ట్రిప్స్ కంప్లీట్ చేశాను. 5 అవర్స్ లాగిన్‌లో ఉన్నాను. రూ. 514 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ర్యాపిడ్‌లో ఒక ట్రిప్ కంప్లీట్ చేశాను. ₹140ది. ఈ 2 కలిపితే ర్యాపిడో ప్లస్ ఊబర్ కలిపితే నాకు ₹650 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 6 అవర్స్‌కి ₹650 ఎర్నింగ్స్ అయితే చేసుకున్నాను. వర్షం పడింది. హెవీ ట్రాఫిక్ ఉంది కాబట్టి ఎర్నింగ్స్ కాస్త తక్కువైనాయి. లేకపోతే ఈ టైంకి ఒక ₹800-900 వరకు ఎర్నింగ్ చేసుకుంటుండే. ఈరోజు చేసిన ఎర్నింగ్స్‌కి రేపు ఊబర్‌లో ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ ₹30 అయితే కట్ చేసుకుంటారు. ఈరోజు పార్ట్ టైమ్ ఎర్నింగ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీకు ఎలాంటి ఎర్నింగ్ వీడియో కావాలో అది కూడా చెప్తే నేను నెక్స్ట్ టైమ్ ఆ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను. రీసెంట్లీ ఓలా యాప్ ఓపెన్ చేశాను. ఓలా యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చింది. నేను పట్టించుకోలేదు. 3 డేస్‌గా కంటిన్యూస్‌గా అదే నోటిఫికేషన్ వస్తుంది. సరేలే ఏంటి ఆ నోటిఫికేషన్ అని చెప్పి ఓపెన్ చేస్తే ఓలా వాళ్ళు ఏమంటున్నారంటే, మా కంపెనీలో ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి కమిషన్ కట్ చేయము. కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా రైడరే తీసుకునే సౌలభ్యం ఇక్కడ మేము రైడర్స్‌కి కల్పిస్తున్నామని వీళ్ళైతే చెప్తున్నారు.